హాయ్ ఫ్రెండ్స్, నిన్న మీకు ఒక వీడియో పెట్టాను కదా గజ్జె పూజది, మా చిట్టుదలది. అలా గజ్జె పూజ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత కలసం కింద మేము బియ్యం వేసాం కదా, ఆ బియ్యం తీసుకొని ఇలా సర్కిల్లా పెట్టాలంటండి. అందరం ఇలా సర్కిల్లా పెట్టాలంట. ఆ సర్కిల్లో పిల్లలు డ్యాన్స్ వేస్తారంట. చూడండి, మా చిట్టుదలకి వాళ్ళ గురువు గారు గజ్జెలు పెడుతున్నారు. తను కూడా చాలా చిన్న ఏజ్ అండి. వాళ్ళ గురువు గారు కూడా నాకన్నా చిన్నదే, కానీ చిన్న వయసులోనే చాలా కష్టపడి పైకి వచ్చింది వాళ్ళ మమ్మీ. అసలు బాగా చాలా కష్టపడి తను ఇంత స్థానాన్ని తెచ్చారంటే చాలా గ్రేట్ కదండి. అసలు తక్కువ టైంలో చాలా బాగా నేర్పించింది మా పాపకి అసలు డ్యాన్స్. తను ఇంట్రెస్ట్ చూపిస్తుందా, నేర్చుకుంటుందా అనుకొని నేను టెన్షన్ పడ్డాను, కానీ బాగా ఇంట్రెస్ట్ చూపించింది. తొందరగానే క్విక్ అయిందండి. అసలు డ్యాన్స్లో బాగాను ఇంట్రెస్ట్ చూపించింది. చూడండి, ఆ సర్కిల్ మధ్యలోనే డ్యాన్స్ వేయాలంట. ఆ సర్కిల్ మధ్యలోనే డ్యాన్స్ వేయాలంటండి. సర్కిల్ దాటి బయటికి రాకూడదంట. చాలా కష్టపడింది మా చిట్టు తల్లి. ఆ లంగా ఒకటి పొడుగు అయిపోయింది, కాలు కడ్డుపడి మధ్యలో కూడా స్లిప్ అయిపోయింది. అది కూడా కనిపిస్తుంది చూడండి. కానీ చాలా బాగా వేశారు పిల్లలందరూ కూడా. డ్యాన్స్ అది చాలా బాగా వేశారండి. అసలు పిల్లలు కూడా తక్కువ టైంలో భలే నేర్చుకున్నారు. ఇంకా మా చిట్టు తల్లి 4 monthsకి ఇంప్రూవ్ అయింది. కొంతమంది పిల్లలు అయితే 1 monthలోనే గజ్జ పూజకి రెడీ అయిపోయారంటే అంత బాగా నేర్పిస్తుంది తను. లాస్ట్లో ఉంది చూడండి, పింక్ కలరు. లాస్ట్లో పింక్ అండ్ నెమలికంఠం రంగు కలర్లో ఉంది చూడండి. తనే మా పాప. చాలా కష్టపడిందండి ఆ బియ్యం సర్కిల్ మధ్యలో వేయడానికి. చాలా కష్టపడింది అసలు. ఆ సర్కిల్లోంచి ఒకసారి స్లిప్ అయిపోయింది చూడండి. మధ్యలో కూడా స్లిప్ అయిపోయినట్టు కనిపిస్తుంది మీకు. అక్కడే వేయాలి. పర్ఫెక్ట్ గా పెట్టు, పైన పెట్టు. అస్తమాను డ్రెస్సింగ్ సర్చ్ చేసుకోవడం, తను చాలా కష్టపడి వేయడం. బయటికి వెళ్ళకూడదు, బియ్యంలో నుంచి బయటికి వెళ్ళకూడదు, అక్కడే చెయ్యాలి. అది ఫ్లోర్ మీద బియ్యం మీద డ్యాన్స్ వేసేసరికి కాలేది స్లిప్ అయిపోయింది పాపం తనకి మధ్యలో. అది కొంచెం చెప్పాను కదా, స్లిప్ అయిపోయింది. పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు భలే చేశారండి. చాలా క్యూట్గా అసలు చాలా బాగా చేశారు. కుక్కలు చాలా బాగా రెడీ అయ్యారు కూడా. అసలు ఈ 29th గొప్పనపాలెంలో ఫస్ట్ ప్రోగ్రాం వీళ్ళందరికీ. సో అందుకే ఇలా పూజ అయిపోయాక ఇలా గజ్జలు పెట్టి చేయిస్తారంట. అందుకే ఇప్పుడు చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ కూడా వీడియో నేను పెడతానండి. చూసారు కదా ఫ్రెండ్స్.
వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా?